అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు అన్న? నా పేరు మొహమ్మద్ సత్తార్ అండి. సర్కార్ గారు ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వస్తూ ఉంది. ఇంకో 3 రోజులలో ఎన్నికలు ఉండబోతుంది. సార్ 3 పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. సో నవీన్ యాదవ్, సునీత గారు, దీపక్ గారు ఎవరికి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది ఇక్కడ? అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ అనేది చాలా అభివృద్ధి చెందింది. ఇది మొత్తం దేశం అంతా తెలుసు కాబట్టి ప్రజలు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ఏదైతే గోసపడుతున్నారో ఇక్కడ వ్యాపారాలు లేక ఈ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోయి, అలాగే ఇక్కడ ఈ కూల్చివేతలు హైదరాబాద్ వల్ల కూడా ప్రజలు చాలా భయాందోళన ఉన్నారు. కాబట్టి ఇది కూడా ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే దాదాపుగా ఆ రోజుల్లో పర్మిషన్ అనేది చాలా తక్కువ మంది తీసుకోవడం కట్టుకోవడం. ప్రతి ఒక్కరు అంటే 1,00,000 ఇళ్లలో కనీసం 90,000 ఇళ్ళకు కూడా పర్మిషన్లు అనేది వేరే ఉంటాయి. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ఈ సీటు గెలిస్తే మా ఇండ్లను కూడా ఎక్కడ కూలుస్తారో అనే ఒక భయాందోళనలో సైలెంట్గా కాంగ్రెస్ మాత్రం ఓడిస్తామనే ఒక కంకణం కట్టుకొని ఉన్నట్టు కనిపిస్తుందండి జూబ్లీహిల్స్లో. మరి ఇక్కడ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నాడు, బీసీ అంటున్నారు, మంచి ప్రజల్లో తిరుగుతాడని చెప్పేసి మాట్లాడుతాం. నిజమే అంటారు అదంతా? ఇప్పుడు ప్రజల్లో తిరిగే వాళ్ళు ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది తిరుగుతారండి. ఒక పదవి, ఒక హోదా వచ్చినప్పుడు, ఒక బాధ్యత వచ్చినప్పుడు అందరి దగ్గర తిరగలేము. కాబట్టి తిరగకపోవడం వేరు. మన బతుకులు ఏమవుతాయి, ఎవరి వల్ల బాగుపడితే, ఎవరి వల్ల నష్టం జరుగుతుంది, ఎవరి వల్ల అయితే లాభం జరుగుతుంది అని చెప్పి అదే చూస్తున్నారు. తిరిగి అతను ఏం చేస్తారండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే బతుకుతారు. ఎవరైతే డబ్బులు ఊరికి తెచ్చేవారు కదా నెలకు. కాబట్టి ముందుగా తమ ఆస్తులు, తమ ఇళ్లను కాపాడుకోవాలి. దానికి ఎవరి అడ్డం ఉండాలి మనకు అంటే ఈ రోజుల్లో ఇక చెప్పకనే ఏమందండి, కేటీఆర్ గారు ఈరోజు భరోసా ఇస్తున్నారు అండగా ఉంటామని చెప్పి. అంటే గతంలో 10 ఏళ్ళు కూడా చాలా అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు ఎలాంటి గొడవలు లేకుండా, ఎవరికి కూడా మనస్పర్ధలు లేకుండా మంచిగా అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరు కూడా మంచిగా బతికారు. కాబట్టి వాళ్లకు మనం ధైర్యం ఇద్దామనే ఆలోచనలో ప్రజలు నిశ్శబ్ద విప్లవంలో చూస్తున్నారు. ముందు గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలవడం జరిగింది. సో మరి గోపీనాథ్ చేసిన పనులు కనిపిస్తున్నాయా? మరి ఇప్పుడు సునీత గారికి ఎట్లా ఉండదు మరి గెలుపు అవకాశం? గోపీనాథ్ గారు ఈరోజు పని చేయడం వల్లనే 3 సార్లు అతను ఎమ్మెల్యేగా ఎన్నికగలిగాడు. ఎందుకంటే ఏ పని చేయకపోతే ఎవరు కూడా ఓటేయారండి. ఎందుకంటే ఎవరిని బెదిరించడం, ఎవరిని లొంగ తీసుకోవడం, డబ్బులు వసూలు చేయడం, రౌడీలాగా వ్యవహరించడం అలా చేసే వ్యక్తి కాదు. చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి. కాబట్టే 3 సార్లు ఆదరించి ఈరోజు కూడా సునీత గారిని ఆదరిస్తున్నట్టు మాకైతే గ్రౌండ్లో కనిపిస్తుందండి. సునీత గారు గెలవరు అని చెప్పేసి, రాజకీయాల్లో కొత్త అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఎట్లా ఉంటుంది ఒకవేళ గెలిస్తే మరి ప్రజల్లో తిరగడం కానీ పనులు చేయడం చేస్తారంటారా? చూడండి, ఒక ఎమ్మెల్యే అంటే ఒక 4 లక్షల ఓటర్లు ఉంటాయి. 4 లక్షల ఓటర్లు అంటే దాదాపుగా ఒక 10 లక్షల జనాభాకు ఒక ఎమ్మెల్యే గారండి. ప్రతి వ్యక్తి దగ్గరికి అయితే ఏ ఎమ్మెల్యే కూడా రేవంత్ రెడ్డి గారు కూడా పోలేరండి, ఎవరైనా పోలేరు. అది మనం అర్థం చేసుకోవాలి ముందు వాళ్ళు. అది బీజేపీకి ఎట్లుంటుంది ఇక్కడ, ఏమైనా స్కోప్ ఉంటుంది? ఎందుకంటే మన ఎంపీ ఎలక్షన్లో కూడా ఓట్లు వచ్చినాయి, లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా 25,000 పైన వచ్చినాయి. సో ఈ ఎన్నికల్లో ఏమైనా ఎడ్జ్ ఉంటుందా? ఆ అభ్యర్థిని చూస్తే తెలుస్తుంటుందండి ఇప్పుడు మనకు. ఎందుకంటే ఏమాత్రం డిపాజిట్ దక్కించుకోవడానికి వాళ్ళ తాపత్రయంగా కనిపిస్తుంది, వేరేం లేదండి. అలాగే ఏం లేదండి, ఇప్పుడు పోటీ అనేది దాదాపుగా ఇక్కడ ఓడిపోతున్నామని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గల్లీ తిరుగుతున్నా అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఏ విధంగా ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఉందో. ఎందుకంటే మేము కూడా చెప్పడం మంచిది కాదు, కానీ ఒక ముఖ్యమంత్రి ఏనాడు కూడా ఒక ఉప ఎన్నికల్లో ఇంత ప్రతి గల్లీకి ప్రతిరోజు తిరిగిన దాఖలాలు మనం ఎప్పుడు కూడా చూడలేదండి. అది